ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చిన డైరెక్టర్స్ కానీ ఇప్పుడు మాత్రం హిట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. స్టార్ హీరోలకి కెరీర్ బెస్ట్ హిట్లిచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు కెరీర్లో క్రూషియల్ సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో అయినా సక్సెస్ కొడతారా? మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తారా? డైరెక్టర్లు ఫుల్ ప్రెజర్ లో ఉన్నారు. ఒకప్పుడు హీరోలందరికీ సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అలా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది పూరి జగన్నాథ్. డిజాస్టర్లతో కంటిన్యూ అవుతున్న పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ కెరియర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఒకే ఒక్క హిట్ అని ఎదురు చూస్తున్నారు. మరి విజయ్తో సినిమా అయినా పూరికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. యంగ్ డైరెక్టర్ సుజిత్ భారీ స్కేల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. రన్ రాజా రన్ తో కెరియర్ స్టార్ట్ చేసిన ప్రభాస్ తో సాహో చేసి అందరినీ అట్రాక్ట్ చేశాడు. అయితే అది అంత రీచ్ కాకపోయినా పవన్ కళ్యాణ్ ఓజీ ఛాన్స్ ఇచ్చారు. ఓజీ పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోకి భారీ హైప్ ఉన్న సినిమా. దాంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. మరి అలాంటి హెవీ యాక్షన్ మూవీ ఓజీతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సుజిత్. హరీష్ శంకర్ రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా సినిమాలు చేస్తూ ఉన్నారు. సక్సెస్ రేట్ కన్నా హరీష్ శంకర్ సినిమాలంటే మార్కెట్లో క్రేజ్ ఉంది. అయితే అదే క్రేజ్ తో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా డౌట్స్ రేస్ చేశారు ఫ్యాన్స్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషైపోయారు. మరి ఫ్లాపుల్లో ఉన్న హరీష్ శంకర్ మళ్లీ పికప్ అవ్వాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవ్వాల్సిందే. ఒక హీరోతో కాకపోయినా మరో హీరోతో అయినా హిట్ కొట్టడానికే సినిమాలు చేస్తారు డైరెక్టర్స్. అయితే బోయపాటి మాత్రం ఒక బాలయ్యతో తప్ప అసలే హీరోతో సినిమా చేసినా సినిమా హిట్ కాదు. అందుకే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న బోయపాటి ఈసారి హిట్ ట్రాక్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు. బోయపాటి ఒక్క బాలయ్యతో తప్ప మిగతా ఎవరితోనూ ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేకపోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తో వినయ విధేయరామ, రామ్ తో స్కంద లాంటి డిజాస్టర్ మూవీస్ తో కంటిన్యూ అవుతున్నారు. ఈ ఫ్లాప్లకు బ్రేక్ పడాలంటే బోయపాటికి హిట్ కావాలి. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో అఖండకి సీక్వెల్ గా అఖండ తాండవం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అఖండ సీక్వెల్ సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. మారుతి అసలు హిట్ ఫ్లాప్ ని పెద్దగా పట్టించుకోకుండానే సినిమాలు చేస్తూ ఉంటారు ఆ డైరెక్టర్. అయితే ఇప్పటివరకు పెద్ద హీరోల జోలికి వెళ్లని మారుతికి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ ఛాన్స్ ఇచ్చారు. ప్రభాస్ డ్యూయల్ రోల్లో హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ఇచ్చింది. ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతారలో కొత్త లుక్ తో కనిపిస్తున్న రాజాసాబ్ కనుక హిట్ అయితే ఇక మారుతి స్టార్ డైరెక్టర్ అయినట్లే. అప్పుడప్పుడు సినిమాలు చేసే క్రిష్ అనుష్క సినిమాతో మరోసారి బిజీ కావాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత కథని తెరకెక్కించాలని ట్రై చేసి అంతగా సక్సెస్ కాలేకపోయిన క్రిష్ హరిహర వీరమల్లుని కూడా సగమే డైరెక్ట్ చేశారు. అయితే అనుష్కతో ఇంట్రెస్టింగ్ మూవీ ఘాటిని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఘాటి వచ్చే నెల 5వ తేదీ థియేటర్లలోకొస్తోంది. ఈ సినిమా హిట్ అయితే క్రిష్ కి అవకాశాలు వెతుక్కునే అవసరం లేనట్లే. ఒక్కడు, రుద్రమదేవి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో శాకుంతలం మూవీ చేశారు. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా తర్వాత గుణశేఖర్ అంతగా సినిమాలు చేయలేదు. అయితే న్యూ కమర్స్ తో కలిసి యుపోరియా అనే ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయి మళ్లీ వరుసగా సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గుణశేఖర్. హిట్ రేట్ కాస్త తక్కువగానే ఉన్న సందీప్ నంది కూడా లైమ్ లైట్ లోకి రావడానికి తెగ కష్టపడుతున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈ డైరెక్టర్ శర్వానంద్తో భోగి అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సంపత్ నంది అనౌన్స్మెంట్ వీడియోతో అంచనాలు పెంచారు. అయితే ఈ సినిమా హిట్ అయితేనే సంపత్ టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉండడంతో భోగి మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు సంపత్ నంది.